votes immediately. After 4 onwards, immediately for the entire Jubilee Hills Assembly constituency and also Hyderabad district. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పూర్తిగా కూడా ఇది వర్ధంతుంది. రెండు వస్తుంది. మేజర్గా బై ఎలక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ పూర్తిగా వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పర్సన్స్ పబ్లిక్ ప్లేస్లో లేదన్నా ప్రైవేట్ ప్లేస్లో ఉన్నది కూడా మోడల్ కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం తీయడం జరుగుతుంది. ఆల్రెడీ టీమ్ ఈజ్ ఇన్ యాక్షన్, ఆల్రెడీ టీం అక్కడే ఉన్నారు. అండ్ మీకు అందరికీ చెప్పడం, మన ఎలక్షన్ నోటిఫికేషన్ ఈజ్ ఆన్ 13th మండేలో గెజెట్ నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ఆర్డీఓ సికింద్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్ నామినేషన్స్ రిసీవల్ అదేవిధంగా ప్రాసెస్ అన్ని వారి దాంట్లో చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఇస్ 21/10/2025 is the last date of nomination and scrutiny is on next date 22nd లో ఉంటుంది. Last date of withdrawal 24th. So data of poll is on 11th November 11 Tuesday అప్పుడు డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. కౌంటింగ్ ఈజ్ ఆన్ 14/11/2025. అక్కడ కొట్ల భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఇన్ యూసఫ్ గూడాలో అక్కడే కౌంటింగ్, అక్కడే అరేంజ్మెంట్స్, స్టోరేజ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో జనరల్గా మీకు 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. దాదాపుగా 3,98,982 ఓటర్స్ ఉన్నారు. ఇంకా కొన్ని మంది ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత కూడా కొంతమంది అప్లై చేయడం జరిగింది. దాదాపుగా 4 lakhs అబౌవ్ ఓటర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దానిలో సర్వీస్ ఓటర్స్ ఎలక్టర్స్ 18 members ఉన్నారు. ఓవర్సీస్ ఎన్ఆర్ఐస్ 95 members ఉన్నారు. పీడబ్ల్యూడి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ దివ్యాంగులు 18,091 ఉన్నారు. 80+ 6,052. సో జెండర్ రేషియో 924 ఉన్నాయి. సో యావరేజ్గా ఒక పోలింగ్ స్టేషన్స్కు 980 members వస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ 1,200 వరకు చెప్పారు. మన 980 వరకు యావరేజ్గా రావడం జరుగుతుంది. చాలా ఎక్సైజ్ చేసి ఈ 407 పోలింగ్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా టైం ఉంది. ఎవరికైనా వారు ఫామ్ 7లో వారు ఓటు డిలీట్ అయిందినా దే క్యాన్ అప్పీల్ టు డిఈఓ కమిషనర్ జిహెచ్ఎంసీకి అప్పీల్ చేయొచ్చు. ఇంకా సెకండ్ అప్పీల్ కూడా సిఇఓ హైదరాబాద్ వారు కూడా అప్పీల్ చేయొచ్చు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా అప్పీల్ చేయొచ్చు. సో అది కూడా ఉంటుంది. ఇంకా ఓటర్ గురించి ఏమైనా డౌట్ ఉన్నాయినా 1950 కాళ్ళకి చేశారన్నా మీ ఓటర్ నమోదై ఉందియా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ చెక్ వన్స్ అగైన్ మీ ఓటర్ రోల్లో మీ పేరు ఉన్నాయని చెక్ చేసుకోండి. లేదన్నా ఇంకా మీకు అవకాశం ఉంది, అనదర్ ఒక 10 days మీకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. ఇంకెవరన్నా రిజెక్ట్ అయింది అనుకున్నారన్నా ప్లీజ్ యూ క్యాన్ ఆల్వేస్ అపీల్ టు మీ ఇన్ పర్సన్. విల్ డెఫినెట్లీ టేక్ దిస్ వన్. దెన్ చాలా ఇంపార్టెంట్ విషయం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ పోలింగ్ స్టేషన్. దానిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఎపిక్ ఐడి ముందు మనం పెట్టుకుంటాం. దాంతోపాటు ఒక 12 అప్రూవ్డ్ ఐడి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం వారు ఫాలో చేసి చెప్పారు. ఒకటి ఆధార్ కార్డు, నరేగా కార్డు, బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ విత్ ఫోటో ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, దెన్ ఎన్పిఆర్ ఉన్న ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, పాస్పోర్ట్ కార్డు కూడా ఎన్ఆర్ఐ ఉన్న ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ చూడవచ్చు, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటో, సర్వీస్ ఐడి, అఫీషియల్ ఐడి, ఇదన్నీ వారు 12 ఐడి కార్డ్స్ అప్రూవ్ చేయడం జరిగింది. సో దాదాపుగా మీకు పోలింగ్ స్టేషన్ వచ్చుకున్న 407 పోలింగ్ స్టేషన్, బట్ ఉన్న లొకేషన్ బికాస్ వెరీ కాంపాక్ట్ అండ్ అర్బన్ ఏరియాలో 139 లొకేషన్ ఉన్నాయి మన దగ్గర. 139 లొకేషన్లో కూడా ఒక్క పోలింగ్ స్టేషన్ ఉన్న లొకేషన్ 18 లొకేషన్ ఉన్నాయి, 2 ఉన్నది 47 ఉన్నాయి, 3 పోలింగ్ స్టేషన్ ఒక్క లొకేషన్ ఉన్నది 38 ఉన్నాయి, 4 పోలింగ్ స్టేషన్ ఉన్నది 17 ఉన్నాయి, 5 ఉన్నది 10 ఉన్నాయి, 6 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్ 4 ఉన్నాయి, 7 పోలింగ్ స్టేషన్ ఉన్నది 3 ఉన్నాయి, 8 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్లో 1 ఉన్నాయి, 10 పోలింగ్ స్టేషన్ ఉన్నది 1 ఉన్నాయి. టోటల్ 407 పోలింగ్ స్టేషన్. ఆల్ పోలింగ్ స్టేషన్లో కూడా ర్యాంప్స్, వాటర్ ఫెసిలిటీసు, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కూడా పూర్తిగా ఏదైనా ఎక్కడైనా మిస్ అయిందో అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో దాదాపుగా సెక్టర్ ఆఫీసర్స్ ఒక 38 సెక్టర్ ఆఫీసర్ ఉన్నారు. ఒక సెక్టర్ ఆఫీసర్ దాదాపుగా 10 to 12 పోలింగ్ స్టేషన్ వస్తుంది. అండ్ పోలింగ్ పర్సనల్ ఈ ఎంటైర్ దానికి అఫీషియల్ సైడ్లోంచి అదర్ దాన్ పోలీస్ 2,400 members ఉన్నారు. దానిలో ప్రెసిడింగ్ ఆఫీసర్ 600 members, ఏపీఓ 600 members, అదర్ పీఓస్ 1,200 members ఉంటారు. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా ఈవీఎం కూడా సఫిషియంట్ ఈవీఎంస్ ఆల్రెడీ
ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం విత్ పొలిటికల్ పార్టీ ప్రెసెన్స్లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది బెల్ ఇంజనీర్స్ తోటి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ అదేవిధంగా క్యాండిడేట్ సెట్టింగ్ కూడా ఇండోర్ స్టేడియంలో వారి పొలిటికల్ పార్టీస్ వారి రిప్రజెంటేటివ్ ద్వారా చేయడం జరుగుతుంది. దెన్ చాలా ఇంపార్టెంట్ విషయం సెక్యూరిటీ అండ్ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ మన ఉన్న విజిలెన్స్ ఏఎస్పీ ఇది నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ అవర్ సైడ్ వారు చేస్తారు. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సైడ్ నుంచి జాయింట్ సిపి గారు తఫ్సీర్ ఇక్బాల్ సార్ వారు కూడా అక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ వీ ఆల్రెడీ ఫార్మ్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ వారు కూడా ఈ రోజు కూడా ట్రైనింగ్ ఇచ్చి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు 1950 ద్వారా లేదన్నా సి విజిల్ ద్వారా అండ్ వాట్సాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ వీల్ డెఫినెట్లీ మానిటర్ చేసుకొని ఈజీగా ఎంసీసీ వైలేషన్స్ కూడా చేయడం సిద్ధంగా ఉన్నాం. దెన్ చాలా ఇంపార్టెంట్ అంశం క్రిమినల్ యాంటీసిడెంట్స్. ఎవరికైనా ఎవరు కంటెస్ట్ చేయాలనుకున్నారో క్యాండిడేట్ తప్పకుండా వారు మ్యాండేటరీగా వారు మీద ఉన్న కేసెస్ క్రిమినల్ యాంటీసిడెంట్ కేసెస్ దే షుడ్ పబ్లిష్ ఇన్ న్యూస్ పేపర్, reputed newspaper and TV on 3 occasions within first day after withdrawal చేయాలి. దెన్ 5th to 8th డే బ్లాక్ చేయాలి. అండ్ 9th డే till 2 days ప్రియర్ టు పోల్ కూడా వారు మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి విత్ న్యూస్ పేపర్ రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్లో తెలుగు వారు ఇంగ్లీష్లో చేయొచ్చు. అండ్ ఇంకా వారు గురించి కూడా ఇప్పుడు క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవాలన్నా నో యువర్ క్యాండిడేట్స్ యాప్ ఉంది. దానిలో మీ క్యాండిడేట్స్ ఎవరు ఏం చేస్తున్నారు వారు అఫిడవిట్ అన్నీ మీరు దాని ద్వారా చూడొచ్చు. These are the important things I just want to tell you. మళ్ళీ ఒకసారి బిఫోర్ కమిషనర్ సార్ మాట్లాడుకుంటూ 3 ఇంపార్టెంట్ అంశాలు నేను చెప్పాలనుకున్నాను. ఒకటి, ఐ రిక్వెస్ట్ అగైన్ ఓటర్స్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు వెరిఫై యువర్ నేమ్స్. మళ్ళీ ఒకసారి మీరు మీ ఎలక్ట్రల్ రోల్లో వెరిఫై చేసుకోండి. బిఎల్ఓస్ అక్కడ మీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు. లేదన్నా మీరు 1950 ద్వారా లేదన్నా సిఓ వెబ్సైట్ ద్వారా ఈసీఐ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు విత్ యువర్ నేమ్ అండ్ మీ ఎపిక్ కార్డ్ ఇచ్చినా చెక్ చేసుకోవచ్చు. దెన్ అదేవిధంగా మీ ద్వారా ఐ రిక్వెస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ వెదర్ ఇండిపెండెంట్ ఆర్ నేషనల్ పార్టీ ఆర్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ they should follow MCC violations. Definitely anybody irrespective whichever party whichever position they are, anybody is violating, definitely we'll book case against them and we also file FIR against them as per the MCC. అనే వైలేషన్ అయినా తప్పకుండా MCC ప్రకారం చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు కూడా ఎలక్షన్ టైంలో మీకు కూడా తెలుసు యూ ఆల్వేస్ హెల్ప్ us అండ్ రిపోర్టింగ్ ప్రాపర్లీ అండ్ ప్లీజ్ ఎనీ ఫేక్ న్యూస్ ఐటమ్స్ కూడా రావడం అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ రిలీజియస్ సెంటిమెంట్స్ గురించో లేదన్నా ఇంకా ఏదన్నా అంశాల గురించో. ప్లీజ్ వెరిఫై వన్స్ బిఫోర్ పబ్లిషింగ్ ఇట్ వన్ అండ్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, ఎస్పెషలీ సెన్సిటివ్ థింగ్స్ లైక్ ఈవీఎం గురించో రిలీజియస్ ఇష్యూ గురించో క్యాస్ట్ కమ్యూనల్ ఇష్యూ గురించో యూ ఆల్వేస్ ఆస్క్ మీ ఆర్ సార్ అండ్ వీఆర్ బౌండ్ టు క్లారిఫై చేస్తాం. దెన్ క్లారిఫై చేసుకున్న తర్వాత ప్లీజ్ పబ్లిష్ చేయండి. వితౌట్ క్లారిఫికేషన్ డోంట్ ఫార్వర్డ్ ఎనీ fake or unclaimed or unchecked social media post. That is my request from my side. That's చాలా important విషయం. These are the important things from my side I just want to tell.